ఈరోజు నేను మీకు ఎండాకాలం శరీరానికి చలవ చేసే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని అయితే డైలీ ఫాలో అవ్వండి. సగ్గుబియ్యం అనేది హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఈ ఎండాకాలం గనక సగ్గుబియ్యంతో ఇలా పాయసం చేసుకొని తాగారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చేసుకొని తాగారంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా సేమియా సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సేమియా, సగ్గుబియ్యం, పంచదార, డ్రై ఫ్రూట్స్, కాచి చల్లార్చిన పాలండి. ఇవి ఉంటే సరిపోతాయి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ముందుగా గుంతగా ఉన్న పాత్ర అయితే పెట్టుకోవాలి. ఇంకా నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హోమ్మేడ్ నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను. మీరు కూడా హోమ్మేడ్ నెయ్యి అయితే యూస్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను నెయ్యిలో. నేనైతే జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా పిస్తా కానివ్వండి, బాదం కానివ్వండి, అలా ఏమైనా మిగతా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేయించుకోండి. తర్వాత నేను ఇక్కడైతే సేమియా అయితే వేయించుకుంటున్నాను. అదే నెయ్యిలో సేమియా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనకి బయట రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతున్నాయి కదండి. ఆ రోస్టెడ్ సేమియా కూడా అయితే అంత టేస్ట్ అయితే ఉండదు. నేనైతే ఇలా మన నెయ్యిలో అయితే వేయించుకుంటున్నాను. ఇదే కూడా హెల్త్కి చాలా మంచిది. ఇదే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే సేమియా తెచ్చుకొని మన నెయ్యిలో అయితే వేయించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమియా అయితే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకా నేనైతే ముందుగానే ఇక్కడ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే వెంటనే ఉడికిపోతాయండి సగ్గుబియ్యం. ఇంకా ముందే నానబెట్టుకోండి మీరు కూడాను. ఇంకా సగ్గుబియ్యం అయితే నానబెడితే చాలా బాగుంటుంది. ఇంకా సేమియా అయితే ఇక్కడ ఉడికిపోయాయి, చూసారా, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇలా వస్తే సరిపోతుంది సేమియా అనేది. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్. ఇంకా మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంతమంది ఎక్కువ పాలతో అయితే చేస్తారు. ఎక్కువ పాలతో చేస్తే కూడా అంత టేస్టీగా ఉండదు, మిల్కీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలండి ఫస్ట్. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యంతో అయితే వాటర్తో సహా వాటర్లో అయితే వేసేయాలి. అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తే వెంటనే సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయండి. వెంటనే ఉడికిపోతాయి సగ్గుబియ్యం. ఎందుకంటే ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి, వెంటనే అయితే ఉడికిపోతాయి సగ్గుబియ్యం. ఇంకా చూసారా, ఇక్కడ బాయిలింగ్ అయితే అవుతుంది. సగ్గుబియ్యంని ఒక సగ్గుబియ్యం తీసుకొని మనం చేత్తో ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. అలా మెత్తగా అయిపోతే మనకు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినట్లే అనమాట. ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. తర్వాత నేను ఇంకా సేమియా అయితే వేస్తున్నాను. సేమియా కూడా చాలా ఈజీగా త్వరగానే ఉడికిపోతాయి. అంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఏం కాదు. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. సమ్మర్లో కానివ్వండి, ఎప్పుడైనా సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళు ఏదైనా వర్క్కి వెళ్ళి వచ్చినప్పుడు కానివ్వండి, సింపుల్గా ఈజీగా చేసి పెట్టచ్చండి ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకైతే సేమియా అయితే ఉడికిపోయింది, సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇంకా తర్వాత నేనైతే ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్నాను కదండి పాలు, ఆ పాలైతే పోస్తున్నాను. పచ్చిపాలు పోస్తే అంత టేస్ట్ అయితే ఉండదు. స్వీట్ అనేది కొంచెం పచ్చిగా స్మెల్ అయితే వస్తుంది. అందుకైతే నేనైతే కాచి చల్లార్చిన పాలైతే పోస్తున్నాను. అలాగే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా కొంచెం పొంగైతే రానివ్వాలి పాలు పోసాక, అలాగైతే టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా అలా పొంగొచ్చాక కొంచెం పంచదార అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార అయితే వేసుకోండి. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తింటారు అనుకుంటే ఎక్కువ పంచదార వేసుకోండి. లేదు మేము తీపి తక్కువ తింటాము అనుకుంటే తక్కువ పంచదార అయితే వేసుకోండి.
మీకు ఎంత టేస్ట్కి మంచిదైతే అంత వేసుకోండి పంచదార. ఇంకా తర్వాత నేనైతే నాకు ఇక్కడ సరిపోలేదన్నమాట పంచదార. కొంచెం అయితే నేను పంచదార అయితే యాడ్ చేశాను. ఆల్మోస్ట్ మనకి ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒక 2-3 పొంగులు వచ్చాక కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా ఆల్మోస్ట్ మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఇంత చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంతేనండి, మన సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోస్ డైలీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.